ఇలా రూల్స్ అన్ని ఫాలో అవుతూ మార్కెట్‌లో ట్రేడింగ్ అనేది చేస్తున్నారనుకోండి డిసిప్లిన్‌గా, మార్కెట్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేసిద్దండి. ఎట్లా రెస్పెక్ట్ చేసిద్ది? అనాలిసిస్ ప్రకారం ఎంట్రీ అనేది తీసుకుంటున్నారండి. ఈ అనాలిసిస్ కూడా ఎలా చేస్తున్నావు? క్యాండిల్స్‌ని బట్టి చేయట్లేదండి. ట్రెండ్‌ని అర్థం చేసుకుంటున్నాం, ప్రైస్ యాక్షన్‌ని అర్థం చేసుకుంటున్నాం, సైకాలజీని అర్థం చేసుకుంటున్నాం, సస్టైన్ ఎందుకు అవ్వాలని చెప్తున్నాం. బయర్స్ అనేవాళ్ళు మార్కెట్‌లో అగ్రెసివ్‌గా ఉన్నారు అని అర్థం అవ్వాలి మనకి. అర్థమైనప్పుడు మాత్రం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేకపోతే లేదు ప్రైస్ డౌన్ ట్రెండ్‌లో ఉందనుకోండి. డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు లోలో స్పైక్ వచ్చిందా? వాల్యూమ్ స్పైకు లేదు రీట్రేస్ అవుతున్నప్పుడు హైలో వాల్యూమ్ స్పైక్ వచ్చిందా? అనేది కన్సిడర్ చేసుకొని హలో అండి. వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్‌ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకొస్తే మీకు క్లారిటీ అయితే వస్తదండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం మార్కెట్‌ని? మార్కెట్‌లో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నామండి. ఎందుకు సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది? నిన్నటి మార్కెట్‌లో మనకి లాస్ట్‌లో ఏం కనిపించిందండి? అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది కదా! ఈ సెల్లింగ్ ప్రెషర్‌ని అర్థం చేసుకొని ఎప్పుడైతే మార్కెట్ నిన్నటి లోని బ్రేక్ చేసిద్దో డౌన్ సైడ్ అక్కడి నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. అక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నాం మనం. ఈ రోజు ఏం జరిగింది మార్కెట్‌లో? మార్కెట్ అయితే హెవీ గ్యాప్ డౌన్ అనేది జరిగిందండి. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత లైట్ బయింగ్ ప్రెషర్ కనిపించి కొంచెం కన్సాలిడేషన్ అనేది జరిగిందండి. ఒక రేంజ్‌లో ఉండిపోయింది మార్కెట్. లాస్ట్‌లో ఏం జరిగింది మనకి 3 పీఎంకి అగ్రెసివ్ బయింగ్ ప్రెషర్ అనేది కనిపించిందండి. ఓకే. ఈ బయింగ్ ప్రెషర్‌ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఓవరాల్‌గా సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం కదా! ఈ రోజు మార్కెట్‌లో. ఆ అనాలిసిస్ ప్రకారం మనకేమైనా ఎంట్రీలు వచ్చినాయా సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని దాంతో పాటే మండే అనాలిసిస్‌కి మూవ్ అవుదాం అండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్‌లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి. ఇందాక చెప్పుకుంది ఇదే అండి. ఇక్కడ ఏముంది మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది కదా! ఈ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నామండి. కంటిన్యూ అవ్వాలంటే ఏం జరగాలి? మార్కెట్ ఈ లోని డౌన్ సైడ్ అనేది బ్రేక్ చేయాలండి. ఈ జోన్ ఉంది కదా! ఈ జోన్‌తో పాటు మనం ఇంకోటి ఏం కన్సిడర్ చేసుకున్నాం? నిన్నటిలోని కన్సిడర్ చేసుకున్నామండి. దీని మొత్తాన్ని కూడా ఏమనుకున్నాం మనం? ఒక బయింగ్ జోన్ లాగా తీసుకున్నామండి. ఈ బయింగ్ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్‌తో ఇక్కడి నుంచి మార్కెట్‌లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. దాంతో పాటే ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడ చిన్నగా కన్సాలిడేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందనుకోండి, అప్పుడు మాత్రమే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నామండి ఈ జోన్ దగ్గర. దాంతో పాటే ఒకవేళ ప్రైస్ హైలోకి వస్తుందనుకోండి, హైలోకి వస్తుంటే ఇక్కడ ఏముంది మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా! ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నామండి. ఈ రోజు మార్కెట్‌లో గమనించారనుకోండి ఏం జరిగింది మనకి హెవీ గ్యాప్ డౌన్ అనేది జరిగిందండి. గ్యాప్ డౌన్ జరిగిందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ? ఒక మంచి రెడ్ క్యాండిల్ ఉందని అర్థం చేసుకోవచ్చండి మనం. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడిందంటే మనం ఏదైతే బయింగ్ జోన్ అనుకుంటున్నామో ఆ బయింగ్ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చినట్టే కదా! ఇప్పుడు మన మైండ్ సెట్‌లో ఎటు సైడ్ ఉండాలి మార్కెట్‌లో? గమనించండి. సెల్లింగ్ సైడ్ అనేది ఉండాలండి. ఎందుకంటే మనం ఏదైతే జోన్ అనుకున్నామో ఆ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది కదా! సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారని అర్థం చేసుకొని మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. మన అనాలిసిస్ కూడా అదే కదా! కాకపోతే ఎప్పుడు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి మనం. సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రైస్‌ని గమనిస్తూ ఉండాలన్నమాట. ప్రైస్‌లో ఏం జరుగుతుంది? మన సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వస్తుందా? రాలేదా? ఇక్కడ గమనించండి. ఇక్కడ నుంచి ప్రైస్ ఏం జరిగింది? అప్ సైడ్ మూవ్‌మెంట్ అనేది ఇచ్చిందండి. ఇక్కడ మనకి ఎటువంటి సెల్ ఎంట్రీ అనేది దొరకలేదన్నమాట. నెక్స్ట్ గమనిస్తే ఇదేమైద్ది మనకి ప్రీవియస్‌గా ఇదేంటిది మనకి ఒక సపోర్ట్ జోన్ కదా! సపోర్ట్ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయిందనుకోండి. ఈ గ్యాప్ డౌన్‌లో డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది కదా! ఇప్పుడు ఎలా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి? ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా! కాబట్టి దీన్ని ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా కన్సిడర్ చేసుకొని ఈ జోన్ దగ్గరైనా మనకేమన్నా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చిందనుకోండి. అలా అయినా సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా మనం సెల్ సైడ్ ఉన్నాం కాబట్టి. ఇక్కడ గమనిస్తే నెక్స్ట్ ప్రైస్‌లో ఏం జరిగిందండి ఈ జోన్ దగ్గర మంచి అగ్రెసివ్‌గా రెడ్ క్యాండిల్ అనేది పడి ఇక్కడి నుంచి కూడా ప్రైస్ అనేది ఫాల్ అయిపోయిందండి. కాకపోతే అక్కడ కూడా మనకి ఎటువంటి ఎంట్రీ అనేది దొరకలేదన్నమాట. నెక్స్ట్ గమనించండి ప్రైస్ ఏం జరిగిందండి ఫాల్ అయిన తర్వాత ఏదైతే ఓపెనింగ్ లో ఉందో ఆ లో దగ్గర ప్రైస్ అనేది కొంచెం కన్సాలిడేషన్ అనేది జరిగిందండి. అంటే ప్రైస్ అనేది స్లో అయిందన్నమాట. ఇక్కడ కూడా మనం ఎటువంటి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి సెల్లింగ్ సైడ్. నెక్స్ట్ గమనించండి ఏం జరిగింది ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్‌మెంట్ అనేది ఇచ్చిందండి. ఎక్కడి వరకు? మన జోన్ వరకు ఇచ్చిందన్నమాట. ఈ జోన్ దగ్గర మళ్ళీ మనకేమన్నా సెటప్ వచ్చిందనుకోండి సెల్లింగ్ ఎంట్రీ సెటప్ అప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటామండి. ఇక్కడ గమనించండి జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్‌లో ఏం జరుగుతుంది? బయింగ్ ప్రెషర్ అనేది కొంచెం తక్కువైందండి. అంటే చిన్న చిన్న క్యాండిల్స్ అన్నీ పడుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ గమనిస్తే ఏం జరిగింది ఇక్కడ? ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది పడిందండి. సెల్లింగ్ జోన్ దగ్గర బయర్స్ అనే వాళ్ళు స్లో అయ్యారు. సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు. ఒక మంచి రెడ్ క్యాండిల్ పడిందని. ఇలా ప్రైస్‌ని అర్థం చేసుకొని ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఎటు సైడ్? సెల్లింగ్ సైడ్ అన్నమాట. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకోండి స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి మరి? రీసెంట్ స్వింగ్ హైలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ గమనిస్తే ఏం జరిగిందండి ప్రైస్? అక్కడ నుంచి డౌన్ సైడ్ మూవ్‌మెంట్ అనేది ఇచ్చిందండి. లేదు అక్కడ మీరు ఎంట్రీ అనేది మిస్ అయ్యారనుకోండి సెల్లింగ్ సైడ్ నెక్స్ట్ ప్రైస్‌ని గమనిస్తూ ఉండండి. ప్రైస్ ఇక్కడ ఫాలో అవుతూ వస్తుందా? ఇక్కడ గమనించండి. స్లో అయింది కదా! అంటే ఇక్కడ ఒక రేంజ్‌లో చేసుకుందన్నమాట. అలా అనుకోవచ్చు మీరు. లేదు
ప్రైస్ ఇక్కడ ఒక లో చేసుకుందా కదా, ఈ లోని రెస్పెక్ట్ చేస్తుందండి మార్కెట్. ఓకేనా, దాంతో పాటు ఇక్కడ నుంచి గమనించండి, ఇదేంటిది ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది కదా. ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ ఎడ్ సైడ్ బ్రేక్ అయింది, మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది కదా ఒక మంచి రెడ్ క్యాండిల్ తో. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ హైలో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చండి. ఈ ఎంట్రీలో మనకి ఏం జరిగిందండి, మార్కెట్ లో లైట్ గా మన సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చి నెక్స్ట్ ఏం జరిగింది, ప్రైస్ అప్ సైడ్ వచ్చి మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయిందండి ఈ ట్రేడ్ లో. ఓకే, ఈ ఎంట్రీలో స్టాప్ లాస్ హిట్ అయిందని ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇక్కడ మన రూల్స్ అన్ని ఫాలో అయ్యారన్నమాట. ఏం రూల్స్, ఫస్ట్ మన అనాలిసిస్ ఎడ్ సైడ్ ఉంది, సెల్లింగ్ సైడ్ ఉంది, ఓకే అది ఫాలో అవుతున్నాం. నెక్స్ట్ ఏం జరిగింది, ఎంట్రీ సెటప్ వచ్చిందా లేదా, సెల్లింగ్ సైడ్ ఎంట్రీ సెటప్ వచ్చింది, ఓకే తీసుకున్నాం. నెక్స్ట్ గమనించండి ఏం జరిగింది, ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏం కావాలి మనకి, రిస్క్ రివార్డ్ అనమాట. రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతున్నావా లేదా, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టాం, ఓకే స్టాప్ లాస్ ఇట్టండి, స్టాప్ లాస్ ఇచ్చాం, ఓకే. ఇలా రూల్స్ అన్ని ఫాలో అవుతూ మార్కెట్ లో ట్రేడింగ్ అనేది చేస్తున్నారు అనుకోండి డిసిప్లిన్ గా, మార్కెట్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేసిద్దండి. ఎట్లా రెస్పెక్ట్ చేసిద్ది, మీకు ఎక్కువ లాస్ రాకుండా మార్కెట్ టేక్ కేర్ చేసిద్ది అనమాట. ఎందుకంటే మీరు రిస్క్ రివార్డ్ ఫాలో అవుతున్నారు, ఎక్కువ లాస్ అవడానికి పాసిబిలిటీ అనేది లేదు. ఎంట్రీ వచ్చినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు, ఎమోషనల్ గా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదు, ఓకే ఇక్కడ మీరు రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. నెక్స్ట్ అనాలిసిస్ ప్రకారం ఎంట్రీ అనేది తీసుకుంటున్నారండి. ఈ అనాలిసిస్ కూడా ఎలా చేస్తున్నావు, క్యాండిల్స్ ని బట్టి చేయట్లేదండి, ట్రెండ్ని అర్థం చేసుకుంటున్నాం, ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుంటున్నాం, సైకాలజీని అర్థం చేసుకుంటున్నాం, ఇలా చాలా అర్థం చేసుకున్న తర్వాతనే అనాలిసిస్ అనేది చేసుకుంటున్నాం కదా. ఈ అనాలిసిస్ ప్రకారం మార్కెట్ మూవ్ అవుతుంది, ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇలా చాలా రూల్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది చేస్తుందండి మనల్ని. కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి, కాకపోతే ముందుకెళ్లే కొద్దీ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మన స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి ఈ రూల్స్ అన్ని ఖచ్చితంగా మార్కెట్ లో ఫాలో అవుతూ ఉన్నప్పుడు. స్కిల్ ఇంప్రూవ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా డిసిప్లిన్ ఇంప్రూవ్ అయింది, దాంతో పాటు ప్రాఫిట్స్ కూడా వస్తాయి అనమాట. నెక్స్ట్ గమనించండి, లాస్ట్ లో మనకి ఏం జరిగిందండి, ఈ రోజు అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఇక్కడ ముందు వరకు ప్రైస్ ని గమనించారు అనుకోండి, ఎలాగుందండి ఇప్పుడు చెప్తా చూడండి. ప్రైస్ ఇక్కడ లో చేసుకుందా, ఈలోని మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది అనమాట. రెస్పెక్ట్ చేస్తూ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది అనేది గమనించండి. ఇప్పుడు ఇక్కడ గమనించండి, అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది, దాని తర్వాత ఎక్కడే ఉంది అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది, దాని తర్వాత ఇక్కడ మళ్ళీ బయింగ్ వచ్చింది, సెల్లింగ్ వచ్చింది. అంటే ఇక్కడ ప్రైస్ లో ఏం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ హై చేసుకుంది కదా మార్నింగ్, ఇక్కడ లో చేసుకుంది, ఈ రెండింటి మధ్య ప్రైస్ ట్రేడ్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు కదా మనం. అంటే బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ గా ప్రైస్ ని అప్ సైడ్ తీసుకెళ్లట్లేదు, దాంతో పాటు సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ గా ప్రైస్ ని డౌన్ సైడ్ తీసుకురావట్లేదు. అంటే ప్రైస్ అనేది కొంచెం ఇండెసిషన్ లో ఉందని అర్థం చేసుకోవచ్చండి మనం ఇక్కడ చార్ట్ ని అర్థం చేసుకొని. కాకపోతే లాస్ట్ లో మనకి ఏం చెప్పింది మార్కెట్, దీనికి అగ్రెసివ్ బయింగ్ అనేది కనిపించింది కదా, అంటే ఈ మూవ్ లో బయర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చండి. కాకపోతే ఈ బయింగ్ ప్రెజర్ అనేది సస్టైన్ అయినప్పుడు మాత్రమే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి నెక్స్ట్ మార్కెట్ లో. లేదు ఈ బయింగ్ ప్రెజర్ లోని డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, నేను డిస్కస్ చేసుకున్నాం కదా వీడియోలో. సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయిపోతారు లో బ్రేక్ చేస్తుంటే, అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం 5 minutes చార్ట్ లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఇప్పుడు డైలీ చార్ట్ లోకి వెళ్ళి ఏం జరిగింది అనేది చెక్ చేద్దాం ఈ రోజు. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ఈ రోజుకి ఏ క్యాండిల్ ఫామ్ అయిందండి, మనకి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇందులో ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు, మనం బయర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చండి. ఓకేనా, ఈ క్యాండిల్ మనకి అదే చెప్తుంది కదా, బయర్స్ అనే వాళ్ళు మార్కెట్ లో అగ్రెసివ్ గా ఉన్నారని అర్థం అవుతుంది. కాకపోతే ఇక్కడ మీరు వాల్యూమ్స్ నోట్ గమనించారు అనుకోండి, ఇక్కడ వాల్యూమ్ చూడండి ఏమైందండి, మనకి ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే ఇక్కడ వాల్యూమ్ సైకాలజీ ప్రకారం ఎలా అర్థం చేసుకోవచ్చు, మనం మార్కెట్ ఫాల్ అయిన తర్వాత వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిందండి. దీన్ని కొంచెం డిఫరెంట్ గా గమనిస్తాం అనమాట మేము వాల్యూమ్ సైకాలజీ ప్రకారం పర్సనల్ గా. కాబట్టి ఇప్పుడు మనం మార్కెట్ ని ఎలా అర్థం చేసుకుంటున్నాం అంటే, ఎప్పుడైతే మార్కెట్ హైలోకి వచ్చి సస్టైన్ అయింది అనుకోండి, సస్టైన్ అయినప్పుడు మాత్రం మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఓకేనా, సస్టైన్ ఎందుకు అవ్వాలని చెప్తున్నాం, బయర్స్ అనే వాళ్ళు మార్కెట్ లో అగ్రెసివ్ ఉన్నారు అని అర్థం అవ్వాలి మనకి. అర్థమైనప్పుడు మాత్రం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం, లేకపోతే ప్రైస్ లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. అగ్రెసివ్ ఫాల్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఈ లో ఉంది కదా ఈ రోజులో బ్రేక్ అయినప్పుడు మాత్రం మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది అనమాట. దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం 5 minutes చార్ట్ లోకి వెళ్ళి జోన్స్ తో పాటు అనాలిసిస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. మన సబ్స్క్రైబ్ అయితే ఒక డౌట్ అడిగారండి, ఇక్కడ వాల్యూమ్ లో స్పైక్ అనేది వచ్చింది కదా, ఈ స్పైక్ ని ఎలా చూస్తారని అడిగారు. మేము ఈ స్పైక్ ని కొంచెం డిఫరెంట్ గా చూస్తామండి. ఈ స్పైక్ ఎక్కడ వచ్చింది అనేది కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు హైలో స్పైక్ వచ్చిందా, లేదు రీట్రేస్మెంట్ లో వస్తున్నప్పుడు లోలో స్పైక్ వచ్చిందా ఇలా చూస్తాం. లేదు ప్రైస్ డౌన్ ట్రెండ్ లో ఉందనుకోండి, డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు లోలో స్పైక్ వచ్చిందా వాల్యూమ్ స్పైక్, లేదు రీట్రేస్ అవుతున్నప్పుడు హైలో వాల్యూమ్ స్పైక్ వచ్చిందా అనేది కన్సిడర్ చేసుకొని ఆ స్పైక్ వచ్చిన క్యాండిల్ కూడా అర్థం చేసుకుంటాం అండి. హై బ్రేక్ అయితే మనం బయింగ్ సైడ్ ఉండాలా, లేదు లో బ్రేక్ అయితే మనం సెల్లింగ్ సైడ్ ఉండాలా, ట్రెండ్ని కూడా కంబైన్ చేసి క్యాండిల్ కంబైన్ చేసి మనం అలా అర్థం చేసుకుంటాం అనమాట, ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది. ఇక్కడ సైకాలజీ కొంచెం డెప్త్ ఉంటుందండి వాల్యూమ్ సైకాలజీ, అది ఓన్లీ క్లాసెస్ లో జాయిన్ వాళ్ళకి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట.
ఇక్కడ వీడియోలో చెప్పడానికి కొంచెం లెంత్ అయింది కాబట్టి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము. ఓకే, మనం ఇప్పుడు మండే అనాలిసిస్ కి అయితే మూవ్ అవుదాం అండి. గమనించండి, ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది. లాస్ట్ లో మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, ఇందా డిస్కస్ చేసుకున్నాం కదా డైలీ చార్ట్ లో. ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం కన్సల్టేషన్ జరిగింది అనుకోండి, అంటే అక్కడ సస్టైన్ అయినప్పుడు మాత్రమే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. దాంతో పాటు ఇక్కడ ఏముందండి, మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉందండి. ఎంత? 26,020 అండి. ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్, ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు? నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఎంత? 26,180 అండి. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, దాంతో పాటే ఎక్కడి నుంచి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది, ఇక్కడ నుంచి కదా. ఈ రెండు జోన్స్ దగ్గర మీకు ఏమన్నా బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. ఇక లెవెల్ ఎంత ఉందండి? 25,850 అనమాట. లేదు మార్కెట్ ఎప్పుడైతే ఈ రోజులోని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ ఈ రోజులోని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో, ఇక్కడ ఏముంది, మనకి ఒక సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఎంత? 25,650 అండి. ఈ జోన్ ని మీరు అవాయిడ్ చేయండి. అంటే ఈ జోన్ దగ్గర మనం ఎటువంటి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదు. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో, అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలానే చేయొచ్చు. లేదు ప్రైస్ డౌన్ సైడ్ బ్రేక్ రీటెస్ట్ అయింది కదా, ఆ రీటెస్ట్ లో అయినా మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి ఈ జోన్ దగ్గర. నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ 25,475 అనమాట. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవలీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనం ప్రైస్ ని ఎలా అనాలిసిస్ చేసుకున్నాం అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లో అయింది కదా, ఈ హైని బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్, అప్ ట్రెండ్ లో కంటిన్యూ అయింది కాబట్టి ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. లేదా ఎప్పుడైతే మార్కెట్ ఈ లో డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాండి. కాకపోతే మార్కెట్ లో ఏం జరిగిందంటే, మీరు గమనిస్తే ఈ లో దగ్గర ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందండి. పైన రిజెక్షన్ ఉన్నా సరే ఈ జోన్ కింద మార్కెట్ అనేది క్లోజ్ అవ్వలేదు కదా, క్లోజ్ అయితే సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అనమాట మనం. అలా జరగలేదు కాబట్టి ఇక్కడ మార్కెట్ లో సెల్లర్స్ అనే వాళ్ళు లేరు. కాబట్టి ఈ జోన్ ఏమైంది, మనకి ఇదేంటిది, మనకి ప్రీవియస్ గా ఒక సపోర్ట్ జోన్ కదా, ఈ సపోర్ట్ జోన్ కాబట్టి ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏం రావాలి, మనకు అక్కడ బయింగ్ సెటప్ అనేది రావాలండి. ఓకేనా, ఇలా గమనించండి. ఓవరాల్ గా ఈ రోజు గమనిస్తే ప్రైస్ ఏం జరిగిందండి, లాస్ట్ లో ఇందులో కూడా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, దీంట్లో కూడా మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఎంత మనకి జోన్ ఎక్కడ? 58,540 అనమాట. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఇక్కడ మనకి ఏముంది, ఒక సపోర్ట్ జోన్ ఉంది, దాంతో పాటే ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. దాంతో పాటే ఇక్కడ చూడండి, ఈ లోని మార్కెట్ మంచిగా రెస్పెక్ట్ చేస్తుంది కదా, కాబట్టి దీని మొత్తాన్ని కూడా మనం ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుందాం అండి. అంటే ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి రీట్రేస్ అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అనమాట. అక్కడ మీకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ లెవెల్ ఎంత ఉందండి, మనకి 58,240 అనమాట. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, ప్రీవియస్ గా మనం అనాలిసిస్ చేసుకుంటున్నట్టే అండి, ఇక్కడ నుంచి సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతారు కాబట్టి సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఎక్కడి వరకు? నెక్స్ట్ జోన్ ఉంది కదా మనకి సపోర్ట్ జోన్, ఎంత? 57,820 అండి. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెన్సెక్స్ హవలీ చార్ట్ లోకి వచ్చామండి. సెన్సెక్స్ చార్ట్ లో మనం లెవెల్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లెవెల్స్ చూద్దాం. రెసిస్టెన్స్ లెవెల్స్ చూడండి. ఫస్ట్ ఇది ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ అనమాట 84,650 అండి. దాని తర్వాత ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ లెవెల్, ఇక్కడ అనమాట 85,040. దాని తర్వాత ఎక్కడ రెసిస్టెన్స్ లెవెల్, ఇక్కడ అండి 85,280. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది కదా, ఎంత? 84,100 అండి. ఈ జోన్ దగ్గర నుంచి ఈ రోజు మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. మళ్ళీ ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వచ్చింది అనుకోండి, మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి ఈ జోన్ దగ్గర. దాని తర్వాత ఎక్కడ ఉంది మనకి సపోర్ట్ జోన్, ఇక్కడ 83,750 అండి. ఇవి మన లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రైస్ లో ఏం జరుగుతుంది అర్థం చేసుకొని, మరి ప్రైస్ ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ గమనించండి, ఇదేంటిది మన సపోర్ట్ జోన్ కదా, ఆ సపోర్ట్ జోన్ దగ్గర ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది అగ్రెసివ్గా ఉందా లేదా వీక్ గా ఉందా అని చెక్ చేసుకొని, ఈ జోన్ దగ్గర మీకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవ్వాలన్నమాట. అగ్రెసివ్ అయినప్పుడు బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా లెవెల్స్ దగ్గర ఏం జరుగుతుంది అనేది సైకాలజీ అర్థం చేసుకుంటాం అండి. అర్థం చేసుకున్న తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.